టీటీడీలోని అన్యామత ఉద్యోగస్తులందరినీ గుర్తించి వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలతో పాటు పురాతన ఆలయాలను టీటీడీ అభివృద్ధి చేయాలని సూచించారు. అందరికీ జై గోవింద. ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. గత సంవత్సరం కూడా జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి, ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం, ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద. దాంతోపాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కనీసం అభివృద్ధి నోచుకోవట్లేవు. భక్తుల మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ టెంపుల్స్ అవన్నీ కూడా. కానీ ఇలాంటి అభివృద్ధి నోచుకోలేక, నిధులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలు కూడా సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు జాతరలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కానీ మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి, కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో పురాతన దేవాలయాలకు నిధులు కేటాయించి వాటిని ఒక యుద్ధ ప్రాతిపదికన, ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్ లో గతంలో దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. దాంతోపాటు అక్కడ దేవాలయాన్ని, కరీంనగర్ నగరంలో దేవాలయం నిర్మించడం, దాంతోపాటు కొండగట్టు, వేములవాడ, ఇల్లంతకుంట రామాలయం, ఈ 3 దేవస్థానాలు కూడా అభివృద్ధి కోసం నిధులు కేటాయించి సహకరించాలని చెప్పి టీటీడీ చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా మా భానుప్రకాష్ రెడ్డి గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఇల్లంతకుంట రామాలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని కూడా నిధులు కేటాయించి కాపాడాలని గుర్తు. ఎందుకంటే హిందువుల ఆస్తి. ఒక ఉద్యోగస్తులు వచ్చిండారు, సార్ హిందువుల ఆస్తి, హిందువుల హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం. వాళ్ళ మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కానీ, ఇతర దేశస్తులు కానీ ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది. స్వామివారి విశ్వాసం, నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది. ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే టీటీడీ ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతనానికి అనుగుణంగా వివరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంది, వాళ్ళు ఇంకా కొనసాగించడం ఏంది? ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. ఇటువంటి పద్ధతి మంచిది కాదు. ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహారాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అన్ని మతాలకు ఇవ్వడానికి ఇది ఒక సత్రం కాదు. చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆధారపడిన ఉద్యోగాలక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు? గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒకడ పురుష పెట్టాల వాటి. దీన్ని వెంటనే నిర్మూలించాల్సిన బాధ్యత పాలక వర్గం మీద ఉంది. నేను దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తాను, ఇది ఏ ఒక్కరి ఆస్తి కాదు, ఇది హిందువుల ఆస్తి. స్వామివారి విశ్వాసం, నమ్మకం నుండి హిందువుల యొక్క ఆస్తి తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి ప్రాంతంలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి. ఉన్న ఉద్యోగస్తులను వెంటనే తొలగించాల్సిన బాధ్యత వాళ్ళ టీటీడీ పాలక మండలి ఉన్నది. నిన్న మతము రెచ్చగొట్టడం కాదు, వాస్తవం.